చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, అన్న వినాయకుడి చవితట కొంతమంది చందాకు వచ్చారన్నా ఇవ్వనా వద్దా అని అడిగారు. నన్ను కూడా చాలా మంది వినాయక చవితి చందాలు అడిగేవారు. అప్పుడు నేను ఏమనేవాడిని అంటే, ఏం చేస్తారన్న తమ్ముడు ఈ డబ్బులతో అని అడిగేవాడిని. అన్న అన్నదానం చేస్తామన్నా అన్నారు అనుకోండి, వెంటనే డబ్బులు ఇచ్చేవాడిని, వెళ్ళండి మీరు అన్నదానం చేసుకోండి. కానీ మీరు ఈ డబ్బులు తీసుకెళ్లి ఏమైనా పాడు పనులు చేస్తాం, పనికి మాలిన పాటలు డీజేలు పెడతాం, లేదా బూతు పాటలు పెడతాం, లేదా ఈ డబ్బులు తీసుకెళ్లి ఆళ్ళని తీసుకొచ్చి పనికి మాలి డాన్సులు వేపిస్తామంటే నేను ఇవ్వనరా తమ్ముళ్ళు. ఒక భారతీయుడిగా మనందరం అన్నదమ్ములం కాబట్టి అన్నదానం చేస్తానంటున్నారు కాబట్టి తీసుకోండి అని చెప్పేసి ఇచ్చాను. చాలా సందర్భాల్లో నేను ఇచ్చాను. భారతీయులుగా మనం ఇస్తున్నాం అన్నదానానికి. వాళ్ళు కూడా క్రిస్మస్ రేపొద్దున క్రిస్మస్ వచ్చినప్పుడు మీరేమైనా అన్నదానం చేస్తే వాళ్ళని అడగండి తప్పలేదు. జనవరి 1 ఏమైనా వస్తే మీరేమైనా అన్నదానం చేస్తే వాళ్ళకి తీసుకోండి తప్పలేదు. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మన విశ్వాసం మనది, అంతే. వాళ్ళ విశ్వాసాన్ని మనం డివైడ్ చేయట్లేదు, మన విశ్వాసాన్ని వాళ్ళు ఏమనడానికి వీలు లేదు. వీఆర్ ఆల్ ఇండియన్స్. ఇలాంటి భావజాలం ఉన్నప్పుడు మత కల్లోలాలు జరగవు. నేను అదే అంటాను, ఎవరైనా భగవద్గీత ఇచ్చారా తీసుకో, నువ్వు బైబిల్ వాళ్ళు తీసుకోవాలి. ఎవరైనా భగవద్గీత తీసుకో, దాన్ని చెంపడాలు కాల్చడాలు మంచి మూర్ఖులు చేసే ఎదవలు చేసే పనులయ్యి తప్పది. నువ్వు భగవద్గీత నేను తీసుకుంటా, నేను చదువుతాను, నాకు నచ్చితే స్వీకరిస్తాను, నచ్చలేదని పక్కన పెట్టేస్తాను. అలాగే నేను బైబిల్ ఇస్తే నువ్వు తీసుకో, చదువు, నచ్చితే, నచ్చకపోతే పక్కన పెట్టేయి, లేదా ఎవరికైనా ఇచ్చేయి. దాన్ని తగలపెట్టడం మూర్ఖత్వం అంటారు, దాన్ని మంచి పని కాదు, భారతీయుల లక్షణం కాదు అది. మన భారతదేశ రాజ్యాంగం పరమత సహనాన్ని నేర్పించింది. ఇందులో నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది. అనగా నేను నిన్ను ద్వేషించను, నువ్వు నన్ను ద్వేషించొద్దు. నా మార్గంలో నేను వెళ్తాను, నీ మార్గంలో నువ్వు వెళ్ళి. అయినా ఒక మాట చెప్తాను, మీరు అందరూ జాగ్రత్తగా వినండి. మన పరలోకపు తండ్రికే ద్వేషం లేదు. మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు. ఆయనే అందరినీ ప్రేమిస్తున్నప్పుడు మనకెందుకు ద్వేషం? ఆయనే అందరికీ అన్నం పెడుతున్నప్పుడు మనం ఎందుకు అన్నదానానికి ఇవ్వనని చెప్పడం? చెడ్డ పనికైతే నేను ఇవ్వను, కానీ నా తండ్రి అందరికీ అన్నం పెడుతున్నాడు అని నేను నమ్ముతున్నప్పుడు నువ్వు కూడా అన్నం పెట్టే పని అయితే నేను ఇస్తాను, తప్పలేదు, పెట్టు, అన్నం పెట్టు. నా ప్రేమతో నేను అందరినీ గెలుచుకోవాలి, అంతే. ఏంటి ఇతను ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని అనుకోవాలి, అంతే. అలాంటి ప్రేమ మనం చూపించాలి తప్ప ద్వేషం చూపించకూడదు. ద్వేషం చూపిస్తే ఎవడు సత్యాన్ని అంగీకరించడు. మనం ద్వేషం చూపించడానికి లేని ఇక్కడ, ప్రేమ చూపించడానికి ఉన్నాం. వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఇంకొకరైనా, జైన మతం అయినా, బౌద్ధ మతం అయినా, ముందు నాకు భారతీయుడిగా కనబడతాడు. ఇలాంటి ఆలోచన విధానం మనందరికీ ఉండాలి. ఇలాంటి భావజాలం ఉన్నప్పుడు మత కల్లోలాలు జరగవు.